హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుట్టి అమ్ము. ఇవాళ మనం ప్రిపేర్ చేస్తుంది బీరకాయ తొక్కు పచ్చడి అండి. బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా టేస్టీగా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందుగా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ పైన తొక్కు ఉంటుంది కదా, అది తీసి వేస్ట్గా పడేస్తాం కాబట్టి దాంతో మనం ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన తొక్కంతా నేను తీసి ఇలా పెట్టుకున్నాను. బీరకాయ కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం వేసుకోవచ్చు. నేను ఓన్లీ పైన తొక్కుని అలాగే కొంచెం బీరకాయని అలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాను. ఒక చిన్న సైజు టమోటాని తీసుకున్నాను, కాస్త కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఒక మీడియం సైజు చింతపండు తీసుకున్నాను. అలాగే ధనియాలు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా. దీన్ని మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అలాగే ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని బాగా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. బీరకాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్ హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది బీరకాయ తినడం వల్ల. తప్పకుండా మీరు తినడానికి ట్రై చేయండి. అలాగే ఈ మిరపకాయలంతా వేగిన తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కాస్త కరివేపాకును కూడా ఇందులోకి వేసుకున్నాను. ఆయిల్లో కరివేపాకు వేయించడం లేదు, ఫస్ట్ వేయలేదు. ఇప్పుడు బీరకాయ వేస్తున్నప్పుడు అప్పుడు కరివేపాకును వేస్తున్నాను నేను. ఇది కూడా బాగా మనము కలుపుకోవాలి. కరివేపాకు వల్ల కూడా మనకి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కంపల్సరిగా పిల్లలకు కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఇది చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము మూత క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మూత క్లోజ్ చేసి పెట్టుకోవడం వల్ల బీరకాయ అంతా మనకు బాగా వేగుతూ ఉడుకుతుంది. కాబట్టి మూత క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం. అప్పుడప్పుడు మనము ఇదంతా మూత తీసి బాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే పెట్టేసి ఉండకండి. 1 or 2 మినిట్స్కి అలా మనమంతా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి. ఓన్లీ 2 టేబుల్ స్పూన్ అయితే మనకి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే మనం వేయాల్సిన అవసరం కూడా లేదు. బీరకాయని మనం ఎంతసేపు వేయించుకుంటామో మనకి పచ్చడి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఓపిక్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇదంతా వేయించుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా 10 to 15 మినిట్స్ అలా వేయించుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉండండి. బీరకాయ అంతా వేయించుకున్న తర్వాత మనకు టమోటాను వేసుకోవాలి. 4 సైడ్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, చిన్న పీసెస్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. అప్పుడప్పుడు మనము మూత క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు మనం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మనకు బీరకాయ అంతా వేగిన తర్వాత టమాటా వేసాం కాబట్టి మెయిన్ ఇప్పుడు మనకి టమాటా ఉడకాలి. అప్పుడప్పుడు ఇలా గుచ్చుతూ టమాటా ఉడికిందా లేదా అని గుచ్చుతూ మనము వేయించుకోవాలి. టమాటా మనకి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం కూడా లేదు. మనకు టమాటాలో పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా
బాగా క్లోజ్ చేసి గుచ్చుతూ అలా వేయించుకోవాలి. వేయించుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని మనము మూత క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు వేయించుకుంటే సరిపోతుంది. టమోటా అంతా ఉడికిందా లేదా అనేసి మనం ఇలా గరిటెతో ఇలా గుచ్చి చూసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఒకసారి ఈ మెథడ్లో మీరు చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. టమోటా అంతా వేగిన తర్వాత ఇందులోకి చింతపండు ఉంది కదా, అది దీన్ని సపరేట్గా తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అలాగే వేసేసినట్లయితే అది ముద్దగా ఉంటుంది, అదేమీ ఏగదు. కాబట్టి ఇలా సపరేట్గా విడివిడిగా తీసి మనం వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక 2 to 3 minutes అలా వేయించుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే చింతపండులో మనకి ఏదైనా వాటర్ క్వాంటిటీ ఏదైనా ఉన్నట్లయితే ఇలా వేసుకొని వేయించడం వల్ల మనకు అంత వాటర్ లేకుండా బాగుంటుంది. కాబట్టి ఇలా వేసుకొని వేయించుకుంటున్నాను నేను. ఇదంతా ఇలా వేయించుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇదంతా వేగిపోయింది అన్నప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, పసుపు వేసిన తర్వాత కూడా ఒక 2 minutes అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా ఉంది. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ తినడానికి ట్రై చేయండి. బీరకాయ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము ఇలా చేసినట్లయితే చాలా టేస్టీగా తింటారు. చూడండి, బీరకాయ అంతా ఉడికిందా లేదా అని చూస్తున్నాను నేను. ఇలా గుచ్చినట్లయితే మనకి తెలుస్తుంది బీరకాయ ఉడికిందా లేదా అని. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాక మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. వాటర్ జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేస్తే మనకు బాగా సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. కంటిన్యూగా మిక్సీ వేయకుండా మనము ఒక 2 నుంచి 3 times అన్నా అలా చూసుకుంటూ మనం వేసుకోవడం బెటరు. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా బీరకాయ తొక్కు పచ్చడి. మీరు ఇలా అయినా తినచ్చు, లేదంటే దీంట్లో పోపు పెట్టుకొని కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. మీ సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ని అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ.